మనం విందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 8వ వచనాన్ని చదవగా మనందరం కూడా విన్నాం. చదవబడిన లేఖన భాగాన్ని ఈరోజు మనం వినేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఉదయకాల సమయంలో మీరున్నారు. ఏ సమయంలో ఉన్నారు? ఉదయకాల సమయంలో మీరున్నారు. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం అయితే హృదయంలోకి వెళ్తుంది, లేకపోతే మీరు నిద్రలోకి వెళ్తారు. మీరు నిద్రలోకి వెళ్తే దేవుని వాక్యం మీ హృదయంలోనికి వెళ్ళదు. దేవుని వాక్యం మీ హృదయంలోకి వెళ్ళాలి అంటే మీరు నిద్రలోకి వెళ్ళకూడదు. దేంట్లోకి వెళ్ళకూడదు? చెప్పండి అమ్మా, దేంట్లోకి వెళ్ళకూడదు? నిద్రలోనికి మీరు వెళ్ళకూడదు. నిద్రలోకి వెళ్ళినట్లయితే వాక్యాన్ని మీరు శ్రద్ధగా విన్నట్లే లెక్క. పిల్లరా, చదవబడిన లేఖన భాగం కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. చదవబడిన లేఖన భాగంలో లేవీయులు అనేటువంటి వారు ఉన్నారు. ఎవరు ఈ లేవీయులు? ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ఒక గోత్రమైన వారే లేవీయులు. లేవి అనగా ఎవరంటే యాకోబు కుమారుల్లో ఒక కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు చెప్తాడండి, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్తాడు. అంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎప్పుడైనా మెన్షన్ చేయాలనుకుంటే తన నామాన్ని, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్తాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా చేయబడ్డాడు. ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు. యాకోబుని దేవుడు 12 గోత్రాలుగా విభజించి 12 గోత్రాలలో లేవి గోత్రం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటారు మనం ఏంటంటే ఇక్కడ ఏం చెప్తారంటే, నేటి వరకు జరిగినట్టు యెహోవా నిబంధన మందసం మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామాన్ని బట్టి దీవించుటకు లేవి గోత్రముల వారిని ఆ కాలంలో యెహోవా ఏర్పరచుకునేను. హల్లెలూయా. దేవుడిని సేవించడానికి ఎవరి కాల సమయంలో మనం దేనికోసం వచ్చామంటే దేవుణ్ణి సేవించడానికి వచ్చాం. ఎందుకు వచ్చామంటే దేవుని నామాన్ని కీర్తించడానికి వచ్చాం. ఆదివారం ప్రార్థనకు రాకపోతే ఏమన్నా అవుతుందా? దేవుణ్ణి ఆరాధించకపోతే ఏమన్నా అవుతుందా? దేవుణ్ణి సేవించకపోతే ఏమన్నా అవుతుందా? సేవించకపోతే ముద్ద దిగదు అంటారా? పాటలు పాడకపోతే ముద్ద దిగదా? దేవుని కానుక లేకపోతే ఆశీర్వదించబడవా అని అనుకోవచ్చు మన జీవితంలో. కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యం ఏంటంటే దేవుని సేవించే భాగ్యం ఇచ్చాడు, దేవుణ్ణి ఆరాధించే భాగ్యం ఇచ్చాడు, దేవునికి పాటలు పాడే స్తుతులు చెల్లించే భాగ్యం ఇచ్చాడు, ఆరాధించే భాగ్యం ఇచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి భాగ్యం దేవుని సన్నిధికి రావటం. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన భాగ్యమే ఇది. ఒకవేళ నీ జీవితంలో నిన్ను దేవుడు మార్చకపోతే, ఒకవేళ నీ జీవితంలో దేవుడు నీ మనసును మార్చకపోతే, నీ అలవాటును మార్చకపోతే, నీ స్థితిని మార్చకపోతే నువ్వు ఇక్కడ దాకా వచ్చేదాన్ని కానే కాదు. ప్రయాసపడి దేవుడి సన్నిధికి వస్తూ ఉన్నారు కాబట్టి సేవించే భాగ్యాన్ని దేవుడు మనకిస్తున్నాడు. హల్లెలూయా. ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఆరాధనకు యోగ్యుడు ఆయన. కాబట్టి ఆరాధన యోగ్యుడైనటువంటి దేవుడు ఆరాధించబడుతున్నాడు కనుక మనం కూడా ఏం చేయాలంటే దేవుడిని మాత్రమే ఆరాధన చేయాలి. దేవుని మనసాన్ని ఆనాడు మోయటానికి దేవుడు ఎవరికి ఇచ్చాడు భాగ్యం? ఎవరికి ఇచ్చాడు? బైబిల్ మాట ప్రకారం ఎవరికి? లేవీయులకు ఇచ్చాడు దేవుడు. మరొకరికి ఇవ్వలేదు దేవుడు.
ఆ మనసాన్ని ముట్టుకోవడానికి, ఆ మనసు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదాలు వస్తాయి, ఎక్కడ ఏ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం దీవించబడుతుంది. అలాంటి మనసాన్ని మోసే భాగ్యం దేవుడు లేవీయులకే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు ఈ మనసాన్ని మోసే భాగ్యాన్ని ఎవరికి ఇచ్చాడు దేవుడు? బోధించే భాగ్యాన్ని ఎవరికి ఇచ్చాడు దేవుడు? చదివే భాగ్యాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు దేవుడు? మోసే భాగ్యాన్ని ఎవరికి ఇచ్చాడు దేవుడు? నీకు నాకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఈనాడు ఈ మనసాన్ని మోస్తూ ప్రకటిస్తూ, ఈ మనసాన్ని మోస్తూ చదువుతూ మన జీవితాలను మార్చుకున్నామంటే ఈ మనసం అనేటువంటి పరిశుద్ధ గ్రంథం ఎంత ప్రాముఖ్యమైందో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు సేవించడానికి రండి, ఆరాధించడానికి రండి, దేవుడిని కొనియాడడానికి రండి. దేవుడు లేవీయులకు ఇచ్చిన భాగ్యమే దేవుడు మనకు వాడేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సంగమా, మీరు దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున నీవు ఇలా ఉన్నావు అంటే దానికి గల కారణం కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ మేము కృపాకాలంలో ఉన్నాం అని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఏ కాలంలో ఉన్నాం? అన్ని కాలాలు కృపాకాలాలే ఉండవండి. ఏ కాలంలో ఉంటాయి? దేవునికి ఉగ్రత వచ్చినప్పుడు ఉగ్ర కాలం కూడా ఉంటుంది. కాబట్టి మీరు జ్ఞాపకం చేస్తారు. ప్రియులారా, ఇక్కడ చదవటువంటి లేఖన భాగంలో నేను 3 విషయాలు మీతో చెప్తాను. ఏంటంటే, సేవించబడడానికి వచ్చినటువంటి వారు దీవించబడడానికి గల కారణాలు ఏంటో నేను 3 విషయాలు చెప్తాను. హల్లెలూయా. సేవించిన వారు దీవించబడడానికి, అంటే ఆరాధించేవారు దీవించబడడానికి 3 కారణాలు నేను మీతో చెప్పి నేను మన వాక్యాన్ని ఇంకా దేవునిలో లోతుగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. పైన చూస్తే ఉపయోగం లేదు, కానీ దేనిలో లోతైన వాక్యాన్ని మనం విన్నప్పుడే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో, నీతో ఏం మాట్లాడుతున్నాడో, నాతో ఏం మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది గాక. హల్లెలూయా. వ్యక్తిగతంగా ఎక్కడా కూడా నా జీవితమే కాదు, మంచి సేవకులు లేకపోతే సాల్వేషన్ సేవకులు ఎవరైనా ఒకరు వ్యక్తిగతాన్ని బట్టి ఎవరికి బోధన చేయదు. మీరు ఏదంటే అది మనసులో పెట్టుకుని బోధించడం అనేటువంటిది మన దాంట్లో లేదు. ఎందుకంటే మీ వ్యక్తిగతం అనేటువంటిది మాకేం అవసరం లేదు. మందిరానికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నీ ఇంట్లో నువ్వు ఎలా జీవిస్తున్నావు, మంచిగా ఉన్నావా, భక్తిగా ఉన్నావా, ప్రార్థన పర్వాలేనా అని మాత్రమే తెలిస్తే మాకు చాలు. అంతేనా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి దాని గురించి కాదు, కానీ మనం దేవుని వాక్యం ఎంత లోతుగా తెలుసుకుంటే అంత మనకే మంచిది. హల్లెలూయా. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన స్తుతించుటమానను, ఆరాధన స్తుతించుటమానను. కన్నీలో పాపములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేయాలిన. కన్నీలో పాపములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేయాలిన.
చాలా మంది అనుకుని ఉండవచ్చు 6 గంటలకి ఏం పని పడలేదు వీళ్ళకి, వెళ్ళి ప్రార్థన చేస్తారు, లేచి కానీ పాటలు పాడుతున్నారు, ఇది చేస్తున్నారు అనుకుంటే దీంట్లో ఉన్న మాధుర్యం నీకు తెలియనంత కాలం దేవుని సన్నిధికి రాలే. దీనిలో ఉన్న మాధుర్యం తెలిస్తే దేవుని సన్నిధిని నీవు విడిచిపెట్టాలి. బాగున్నా బాగోపోయినా, డబ్బులున్నా లేకపోయినా మామూలు అడుగుతారు, అమ్మ ప్రార్థన రావడం ఏంటమ్మా అలాంటే అయ్యారు సంద వేయడానికి ఎంత అర్థమైంది. సంద కట్టలేమన్నా పడతావు అక్కడ. సంద కోసం కాదు ఆదివారం ఆరాధన, జీవితం కాదు ఆదివారం ఆరాధన. నువ్వు ఆత్మీయంగా బలపడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. కానుకల కోసం పరిచయం చేయటం, కానుకల కోసం ప్రార్థన చేయటం, దొంగ ప్రార్థన చేసేటువంటి తత్వం కాదు. రక్షణ సైన్యం యొక్క మోటం నిన్ను ఆత్మీయంగా బలపరచబడ్డది. హల్లెలూయా. నువ్వు ఆత్మీయంగా బలపడాలి, నువ్వు ఆత్మీయంగా దేవుడిలో నిలబడాలి, నువ్వు దేవుడి గురించి తెలుసుకోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ ప్రియ దేవుని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, నిన్ను బలపరచడానికి, నిన్ను శక్తివంతులు చేయడానికి ఈనాడు ఈరోజు ఈ క్షణాన మనమందరం కూడా ఇక్కడ చేరి ఉన్నాం. హల్లెలూయా. సేవిస్తే వచ్చేటువంటి ఆశీర్వాదాలు, లేకపోతే సేవించబడినటువంటి లేవీలు ఉన్నటువంటి కొన్ని లక్షణాలు నేను మీతో చెప్తాను, తర్వాత మనం ముందుకు వెళ్దాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుతాను. నిర్గమాకాండం 32వ అధ్యాయం 26వ వచనాన్ని. అందుకు మోషే పాతాళం యొక్క ద్వారము యొక్క నిలిచి యెహోవా పక్షమున నన్ను వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. హల్లెలూయా. హల్లెలూయా. పడిగట్టి హల్లెలూయా. మోషే చెప్పినటువంటి ప్రకారంగా మనం చూస్తే ఆ మోషే కొండ కిందకు వచ్చి ఎవరైతే నా పక్షాన నిలబడతారో, నా పక్షాన, నా దేవుని పక్షాన, ఈ గొప్ప కార్యాలు చేసినటువంటి యెహోవా పక్షాన ఎవరు నిలబడతారు అని అడిగినప్పుడు మేము నిలబడతామని వచ్చేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే మనందరికీ కూడా తెలుసు కదా, మన వాళ్ళు ఏం చేయాలన్నారు, ఒక పెద్ద పర్వతాన్ని కట్టి, ఒక పెద్ద కొండను కట్టి దాని మీద ఎక్కి ఆకాశాన్ని ఎక్కిపోవాలని వారి ఆలోచన వారికి ఉంది. బైబిల్ ఉండదు, సామెతలు 3వ అధ్యాయం ఏమన్నది, నువ్వు జ్ఞానివని అనుకోవద్దు. ఏమనుకోవద్దు? నువ్వు జ్ఞానివని అనుకోవద్దు. భాష అన్ని కూడా మారిపోయేటువంటి తత్వం వద్దు. మోషే పిలిచినప్పుడు చాలా మంది ఉన్నారు అక్కడ. ఇప్పుడు 9 అయిపోయిన తర్వాత, 8 అయిపోయిన తర్వాత మిమ్మల్ని మరలా చర్చికి రామంటే వస్తారా? 10 గంటలకి మరలా ప్రార్థన రామంటే వస్తారా? రాదు కదా. వస్తారా? కానీ మోషే అడుగుతా ఉన్నాడు, ఇదిగో అందుకు మోషే పాతాళం యొక్క ద్వారము నిలిచి, పాలెం యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున నన్ను వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చారు. ప్రియమైన బిడ్డలారా, అక్కడ చాలా మంది ఉన్నారు కానీ దేవుని పక్షాన నిలబడేటువంటి వారు ఎవరంటే లేవి గోత్రం వారు. హల్లెలూయా. అంటే నీకు ఏం అర్థం అవ్వాలని దేవుడు చెప్తాడంటే, నువ్వు ఎవరి పక్షాన నిలబడాలి అంటే దేవుని పక్షాన నిలబడాలి. నువ్వు ఎవరు పడితే వాళ్ళ పక్షాన నిలబడకూడదు, నువ్వు దేవుని పక్షాన నిలబడాలి. ఒకసారి ఒకటి వదిలిపెట్టేసి వచ్చేసిన తర్వాత ఇంకా దాని దేవుని పక్షానమే ఉండాలి తప్ప వేరే వారి పక్షాన ఉండడానికి వీలు లేదు. అక్కడ చాలా మంది ఉన్నారు, అక్కడ చాలా మంది గోత్రికులు ఉన్నారు, కానీ పిలిచిన వెంటనే వచ్చినటువంటి గోత్రం ఉందంటే అది లేవి గోత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడిలారా ఇందాక అడిగినప్పుడు రాలేమన్నారు, కానీ దేవుని పక్షంలో రామంటే నువ్వు దేవుని సన్నిధికి రావాలి. అర్ధరాత్రైనా, రాత్రైనా, పగలైనా, ఏదైనా, కష్టమైన, నష్టమైన, బాధైనా, ఇరుకైనా, ఇబ్బందులైనా, మనకి ఏదున్నా సరే అన్ని పక్కన పెట్టేసి నువ్వు దేవుని కోసం రావాలి. హల్లెలూయా. నువ్వు దేవుని పక్షాన్ని నిలబడాలి. ఆశీర్వాదాలు ఎవరైనా వచ్చేస్తాయా?
మేలు జరిగిపోతాయా? జరగవు. నువ్వు దేవుని పక్షాన నిలబడితే నీకు మేలు జరుగుతుంది. హల్లెలూయా. సేవించినటువంటి ఆ లేవీయులు ఏమయ్యారు? దీవించబడ్డారు. దీవించబడ్డానికి గల కారణం ఏంటంటే, ఒకటి, వారు దేవుని పక్షాన ఉన్నారు. హల్లెలూయా. నీవు కూడా దేవుని పక్షాన ఉండాలి. నువ్వు కూడా ఎటువైపు నిలబడతావు? ఒకవేళ నీ ముందు ఎవరో ఒకరు, ఈ మధ్య చాలా జరుగుతూ ఉన్నాయి కదా, అన్యాయాలు, అక్రమాలు అనేటువంటివి చాలా జరుగుతున్నాయి కదండి, చాలా జరుగుతున్నాయి. మేము బండి మీద వెళ్తా ఉంటే, ఒక ఆటోలో వెళ్తా ఉంటే, ఒక ఆయన మా ఆటోలో చొరబడిపోయి ఎక్కేసాడు ఆటోలో. ఏంటంటే ఒకరు మమ్మల్ని చంపడానికి వస్తున్నాడు, ఆయన ఎక్కేసాడు. ఆ చంపేవాడు ఏమయ్యాడు? చంపేవాడు కూడా ఆటోలో వచ్చేస్తున్నాడు. వీడికి భయపడి ఆటో వెళ్తున్న క్రమంలోనే దూకేసి పారిపోయేటువంటి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పోలీసు వారు నేను అడిగితే, నాకు తెలియదని చెప్పాలా, నాకు తెలుసని చెప్పాలా? మీరైతే ఏం చెప్తారు చెప్పండి అమ్మా? ఏం చూస్తే అది చెప్తాం, అంతేనా? మనకెందుకు లేండి, ఎవడో ఏంటో పోయాడు మనకెందుకు అని అనుకున్నావా? ఏ పక్షాన్ని నిలబడతారు మీరు? మంచి పక్షాన్ని నిలబడతారా, లేకపోతే చెడు పక్షాన్ని నిలబడతారా మీరు? చెప్పండి అమ్మా. పోయిన వారం ఏమవుతుందో ధైర్యంగా పోయిన వారం అమ్మగారు, అంతకుముందు వారు ఏం చెప్పాను, నేనేం చెప్పాను? 4 గురించి చెప్పాను కానీ 2 చెప్పాను. నా 4 చెప్పాను తెలియదు. ఇంకా ఏం చెప్పంటారు? వస్తున్నారు ఇట్లాగా మౌనంగా ఉంటే ఇక అన్నీ చెప్పుకుంటూ వస్తారా ఉంటుంది. సరే, ఇంటికి వెళ్ళాక మరలా చదువుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి పక్షాన నువ్వు నిలబడాలి? ఇప్పుడు ఆ మంచి పక్షాన్ని నిలబడతావా, లేకపోతే చెడు పక్షాన్ని నిలబడతావా? మనకెందుకు అయ్యారండి? మనకెందుకు? మరి అదే ప్లేస్లో నీ కొడుకుంటే, అదే ప్లేస్లో నీ చెల్లుంటే, అదే ప్లేస్లో నీ భర్త ఉంటే, నీ భార్య ఉంటే ఏంటి పరిస్థితి? అందుకనే ఎప్పుడైనా సరే శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, మాటలు వచ్చినా, ఏది వచ్చినా దేవుని పక్షాన, మంచి పక్షాన్ని నిలబడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు మంచి పక్షాన్ని నిలబడినట్లయితే దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుడు కూడా నీ పక్షాన్ని నిలబడతాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం చదువుతా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం. అమ్మా, తన తండ్రి ప్రతిష్ఠించినట్టు వెండి బంగారు ఉపకరణలను అతను తీసుకుని దేవుని మందిరంలో ఉంచెను. ఆసా ఏలుబడి 35 సంవత్సరములు యుద్ధము జరగలేదు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 15. ఇలాగా ప్రమాణము చేయబడగా యోధా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయనను వెదికి ఉండిరి కనుక యెహోవా వారి పక్షమై ప్రత్యక్షమై దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే 15వ అధ్యాయం ఇదే 22వ వచనం. ఆసా యోధా వారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట విని మీరు యెహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షమై ఉండును. హల్లెలూయా. అయ్యా, నేను దేవుని పక్షం నుండి నాకేంటయ్యా, నేను మంచి పక్షం నుండి నాకేంటయ్యా, నేను చెడు పక్షం లేకుండా నుండి నాకేం కలిగిందంటే, నువ్వు ఎప్పుడైతే మంచి పక్షాన్ని అంటావో
దేవుడు నీ పక్షమున ఉంటాడు. హల్లెలూయా. ఎవరుంటారు నీ పక్షాన? చెప్పండి, అందరూ చెప్పండి. వదిలేసి ఎవరుంటారు నీ పక్షాన? నువ్వు దేవుని పక్షం ఉంటే దేవుడు నీ పక్షమున ఉంటాడు. హల్లెలూయా. నువ్వు దేవుడి పక్షాన నిలబడితే దేవుడు నీ పక్షాన నిలబడతాడు. అప్పుడు అన్యాయం జరగడానికి కానీ, కష్టం జరగడానికి కానీ, ఇబ్బంది జరగడానికి కానీ ఆస్కారం లేనే లేదు. హల్లెలూయా. మన పక్షాన ఉండే దేవుడు మన దేవుడు. మనం విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. పరిస్థితులు బాగాలేనో, కష్టం వచ్చిందనో, ఇబ్బంది వచ్చిందనో విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. ఒకసారి మాట ఇస్తే మాట తప్పని దేవుడు మన దేవుడే ఉన్నాడు. కాబట్టి దేవుడు చెప్తున్న మాట, నువ్వు దేవుడి పక్షాన నిలబడినట్లయితే దేవుడు నీ పక్షాన నిలబడతాడు. హల్లెలూయా. కష్టకాలమైన, దుఃఖకాలమైన, ఏ కాలమైనా కానీ దేవుడు నీ పక్షాన నిలబడతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్న మాట, మీరు నా పక్షాన నిలబడండి, నేను మీ పక్షాన నిలబడతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి లేవీయులు దేవుని పక్షాన నిలబడ్డారు. కాబట్టి లేవీయులకు దీపించబడ్డానికి గల కారణం ఏంటంటే దేవుడు వారి పక్షాన నిలబడ్డాడు. హల్లెలూయా. సేపనగర సంఘం ఎవరి పక్షాన నిలబడాలి? దేవుని పక్షాన నిలబడాలి. ప్రజలు మీరు దేవుడి పక్షాన నిలబడాలి, దేవుడి పక్షాన నిలబడాలి. అప్పుడు దేవుడు మీ పక్షం నిలబడతాడు. మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆరోగ్యమైనటువంటి ఒక ఆశీర్వాదం, ఆర్థిక సమస్యలు లేకపోవడం ఒక ఆశీర్వాదం, ఉద్యోగం ఉండడం ఒక ఆశీర్వాదం, పని చేయడానికి బలం ఉండడం ఒక ఆశీర్వాదం, నువ్వు ఉదయాన్నే లేవటం అన్నీ ఉండి ఉదయాన్నే లేమంటే లేకపోతే ఉపయోగం ఉంది. బలం ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, డబ్బు ఉంది, కారు ఉంది, బండి ఉంది, ఏమ్మా ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఉదయాన్నే లేకపోతే ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ ఉపయోగం లేదు. నేను జ్ఞాని కదా, నేను బలవంతుని కదా, లేకపోతే నేను అది కదా, నేను కలెక్టర్ కదా, నాకు ఇది లేకపోతుంది కదా, నాకు అది ఉంది కదా, ఇది ఉంది కదా అని అనుకుంటే ఉపయోగం లేదు. దేవుడి పక్షాన ఉంటే నీ పక్షాన దేవుడు ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎవరి పక్షం ఉండాలి? దేవునికి వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకమైంది ఏంటో అది నీ జీవితంలో విడిచిపెట్టేయాలి. దేవునికి చెప్పండి, నువ్వు దేవుని పక్షాన నిలబడలేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని పక్షాన మానవుడు, క్రైస్తవుడు ఉండలేకపోవడానికి, నిలబడలేకపోవడానికి, నుంచోలేకపోవడానికి గల కారణం ఏంటి? చెప్పండి. ఎందుకు నుంచోలేకపోతున్నాం? కొన్నిసార్లు దేవుని పక్షాన ఎందుకు నిలబడలేకపోతున్నాం? అమ్మా, దేవునికి వ్యతిరేకంగా జీవించడం బట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే దేవుని పక్షాన ఉండలేము. మనం ఎట్లుంటాం? ఉంటామా? ఇప్పుడు మనకు పాపంలో ఉంటే ప్రార్థన ఎట్లా ఉంటాం? ఉండలేక ఉంటామా? వాళ్ళు అందరూ చెప్తారు, ఎక్కడికి వెళ్ళినా ఈ మాట చెప్తారు, ఖచ్చితంగా 15 నిమిషాలైనా ప్రార్థన చేసుకోండి, ఖచ్చితంగా 1 గంట అయినా బైబిల్ని చదవండి. మనకుండే టైం పోలంత టైం ఉన్నది. ఆడకెళ్ళి మాట్లాడుకుంటాం కంటే బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యం. దేవుని పక్షాన నిలబడలేకపోవడం గల కారణం ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా జీవించడం వలన. కాబట్టి నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే దేవుని పక్షాన నీవు ఉండలేవు. కాబట్టి దేవునికి వ్యతిరేకం అంటే ఏంటి? దేవునికి వ్యతిరేకం అంటే ఏంటి? పాపంలో, చెడుతనంలో జీవించడం, అసూయలో జీవించడం, దోషంలో జీవించడం, వేషధారణ జీవించడం. ఇలా జీవిస్తే నీవు దేవుడి పక్షాన నిలబడలేవు. అందుకనే ఏం చేయాలి? ఇప్పుడు నేను బరువు పెట్టుకుని బాగా పరిగెత్తగలనా? బాగా బరువు పెట్టుకుని బాగా పరిగెత్తగలనా? పరిగెత్తలేను. కానీ బరువు లేకపోతే పరిగెత్తగలను. హల్లెలూయా.
కాబట్టి బరువు ఉండాలంటే దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవించకూడదు. అప్పుడే నువ్వు దేవుని పక్షాన నిలబడతావు. నీకు వేరే ఆలోచన ఏముండదు? వేరే ఆలోచన ఏమైనా ఉండదా? నీ జీవితంలో వేరే ఆలోచన ఏమైనా ఉండదా? ఏముండలేక దేవుడు, ప్రార్థన, మందిరం, ఇల్లు, ఉద్యోగం, మందిరం, ఇల్లు, ఉద్యోగం. వేరే ఆలోచన మన జీవితంలో ఉండకూడదు. కాబట్టి నువ్వు దేవుని పక్షమున నిలబడినట్లయితే కష్టకాలం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు తాను అన్ని సమయాల్లో దేవుడు నీ పక్షమున నిలబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని పక్షమున నిలబడుతున్నావా లేదా ఒకసారి ఆలోచన చేసుకోండి. రెండోది మనం చూద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుతాం. 32:27. మీలో ప్రతివాడును తన కత్తిని నడుములోకి కట్టుకొని చాలండి. హల్లెలూయా. ఇక్కడ మోషే చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడు? నడుముకి కత్తిని కట్టుకోమని చెబుతున్నాడు. నడుముకి కత్తిని కట్టుకోమంటున్నాడు. ఆ సమయంలో ఆ ఉత్తమ వాతావరణాన్ని బట్టి అది చెప్తున్నాడు. కానీ దాన్ని ఆత్మీయ అర్థాన్ని మనం చూద్దాం. ఏమర్థం చూద్దామండి? ఆత్మీయ అర్థాన్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కత్తిని కట్టుకోవడం అంటే ఏంటంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతాం. 1వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతాం. కాబట్టి నూట 19వ కీర్తన 11వ వచనం. 119:11 వచనం. చాలండి. హల్లెలూయా. ఇప్పుడు మన ఉదయంలో ఏం కట్టుకోవాలంట అంటే, నడుముకి కత్తు కట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే, అంటే శిరస్సు నుండి కింద వరకు ఉంటాయి అన్నమాట. ఈ అలంకరణలో చాలా ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. అర్థమైందా? పురుషుడు ఏమైనాడు? శిరసై ఉన్నాడు. శిరసై ఉన్నాడు. అలాగే చాలా అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చెప్పలేను. కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, నడుముకి కత్తి కట్టుకోవడం అంటే యుద్ధానికే కాదు వాక్యాన్ని కూడా కట్టుకోవాలి. హల్లెలూయా. ఏం కట్టుకోవాలి? వాక్యం కట్టుకోవాలి. వాక్యం అనే కత్తిని కట్టుకోవాలి. ప్రతిసారి కూడా ఎక్కడికి వెళ్తున్నా కానీ వాక్యాన్ని నడుము కట్టుకోవాలి. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఏ ప్రాంతంలో వెళ్ళు, ఏ ఉద్దేశం ఎక్కడికన్నా వెళ్ళి కానీ నువ్వు మాత్రం ఏం కట్టుకోవాలి? వాక్యాన్ని నీ నడుముకి కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ వాక్యము నా పాదములకు ఏమైంది? దీపం. హల్లెలూయా, హల్లెలూయా. మనకేంటది వాక్యం? దీపం. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, వెలిగించింది ఆ దీపం. కాబట్టి నీ జీవితంలో వాక్యాన్ని అనేటువంటి కత్తిని నువ్వు కట్టుకోవాలి. కత్తిని నీ నడుము కట్టుకోవాలి. వాక్యాన్ని నువ్వు కట్టుకోవాలి. వాక్యానుసారంగా జీవించాలి. వాక్యం నీలో పనిచేయాలి. వాక్యాన్ని వినాలి. వాక్యానుసారంగా జీవించాలి. చెప్పడం చాలా తేలిక, కానీ జీవించడం చాలా కష్టం. కానీ దేవుడు ఏం చెప్తాడంటే, వాక్యానుసారంగా జీవించండి అయ్యా. నీ జీవితంలో నేను ఏదైతే వాక్యం ఇచ్చానో ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించండి. ఈ లేవుని కూడా దేవుని వాక్యానుసారంగా జీవించిన పరిస్థితిని మనం చూస్తాం. మన జీవితాలు కూడా ఎలా ఉండాలంటే, దేవుని వాక్యాన్ని బట్టి మనం ప్రవర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని దాటిపోకూడదు నీ జీవితంలో. వాక్యాన్ని విడిచిపెట్టిపోకూడదు ఎప్పుడు కూడా నీ జీవితంలో.
వాక్యం ఏది చెబితే అది చేయడానికి ప్రయత్నం చేయి. ఏది గడగడ 10 ఆజ్ఞలు చెప్పమంటే ఎవరు చెప్పగలమా? ఒకరు ఇద్దరు తప్ప లేదు. అంటే ఏంటి అర్థం? వాక్యం మనకి తెలుసు కానీ వాక్యాన్ని మనం పాటించడం లేదు. హల్లెలూయా. వాక్యాన్ని పాటించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం త్వరగా. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల అమ్మా నీకేది ఇష్టమో అడుగుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడిగినవా వచ్చా మీకు ఆ పాట? అక్రమలన్నీ కూడా తీర్చే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఏంటంటే అడగక ముందే అక్రమలు తీర్చిన దేవుడు. అడగక ముందే అక్రమం తీర్చింది ఎవరు తీరుతాడు దేవుడు అంటే? ఎవరు తీరుతాడు? ఎవరైతే వాక్యాన్ని హృదయంలో దాచుకుంటారో వారికి దేవుడు అడగక ముందే అవసరం దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. ఈ గత కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటన చెప్తాను. ఈ పెంచినపేట సంఘం వాళ్ళు మీటింగ్ పెడితే వర్షం వచ్చింది. అంతకుముందు వర్షం, అంతకుముందు రోజు కూడా వర్షం, అంతకుముందు రోజు కూడా వర్షం. కానీ దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రచురణ చేయాలి అని. 3 రోజులు వర్షం చుక్క కూడా పడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచి వర్తమానాలు దేవుడు సేవకుల ద్వారా ప్రకటింపజేశాడు. మీకేది కావాలో అడగండి. వాక్యానుసారంగా జీవించేవాళ్ళారా మీకేది కావాలో అది అడగండి, నేను మీకు అది అనుగ్రహిస్తాను. అడుగుతున్నాను కదండి, ఇవ్వట్లేదండి. ఎందుకంటే ప్రభు నా ప్రార్థన వింటలేదండి ఆయన, నా మొర వింటలేదండి ఆయన. చెప్పమంటే మన పితృలు బోలని చెప్తాం కదండి, వింటలేదండి. నేను చేస్తున్నానండి బాబు ఆయన నా ప్రార్థన వింటలేదండి. దానికి కారణం ఏంటంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల అప్పుడు మీకేది కావాలో అప్పుడు మీరు అడగాలి. హల్లెలూయా. అంటే దేవుని వాక్యం మీరు లేకుండా, దేవుని వాక్యాన్ని మీరు కట్టుకోకుండా నేను అడుగుతున్నా కానీ ఎవరు లేదు అయ్యానంటే ఉపయోగం లేదు. వీడి చేతిలో 15,000 60 లక్షల ఇల్లు కావాలి. వీడికి జీతం ఎంత? కానీ ఎంత ఇల్లు కావాలి? ఆకాశానికి నిశ్చయించడం వల్ల అయిద్దా? అవదు. 15,000 అంటే ఏదో 5 లక్షలు 3 లక్షలు కట్టుకోవడానికి దేవుడు ఒక భాగ్యాన్ని ఇస్తాడు. అంతేనా? దేవుడు ఒక ద్వారాన్ని తెలుస్తాడు. అంతేగాని వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్లు నీకు సమృద్ధి వచ్చేసింది, నువ్వు డబ్బులు వచ్చేటంటే ఎవరో ఉపయోగం అవన్నీ కాదు. వాక్యానుసారంగా జీవించండి. హల్లెలూయా. వాక్యానుసారంగా జీవించండి. వాక్యానుసారంగా బ్రతకండి. వాక్యానుసారంగా జీవించండి. వాక్యమే మనల్ని పైకి తీసుకెళ్ళండి. చాలా సంవత్సరాల నుంచి ఈ వాక్యాన్ని చదువుతున్నాం, చాలా సంవత్సరాల నుంచి ఈ వాక్యాన్ని వింటున్నాం, చాలా సంవత్సరాల నుంచి ఈ వాక్యాన్ని మోస్తున్నాం. కానీ మనం చేయింది ఏంటంటే వాక్యానుసారంగా జీవించలేకపోవడం. చెప్తున్నాం, వింటున్నాం, అనేక మంది కూడా మనం చెప్తున్నాం, కానీ క్రియల రూపంలో మనం ఏం చేయట్లేదు. క్రియల రూపంలో మనం చూపించుకోవట్లేదు. ఇదేం బిడ్డలారా, ఇదంతా శూన్యమైపోతుంది. ఒక రోజున మనం అందరం కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తాం. మనం అందరం ఆయన్ని చూస్తాం. మనం అందరం కూడా ఆయన రూపాన్ని మనం చూస్తాం. ఆయన అడుగుతాడు, ఈ లోకంలో నువ్వు వాక్యానుసారంగా నువ్వు జీవించావు, నేనైతే చెప్పానో దాని ప్రకారం నువ్వు జీవించావా? లేకపోతే నీ గర్వాన్ని బట్టు, నీ బలం బట్టు నువ్వు ఎరవేయగవా? ఈ లోకంలో ఇలా మీరు జ్ఞాపకం చేసింది వాక్యం. ఎవరైతే వాక్యం హృదయం నిలుపుకుంటారో వాళ్ళు అడిగినటువంటి వాటికంటే, ఊహించిన వాటికంటే గొప్పది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇలాగా 2 విషయాలు చెప్పాను. ఒకటి, దేవుడిని పక్షాన మనం నిలబడితే మనకు దీవెనలు వస్తాయి. హల్లెలూయా. రెండోది, దేవుని వాక్యాన్ని మనం కట్టుకున్నట్లయితే, మన అడుగు కట్టుకున్నట్లయితే
ఆ వాక్యానుసారంగా జీవించినట్లయితే, వాక్యానుసారంగా బ్రతికినట్లయితే మనకు దేవుడు ఏం ఇస్తాడు? ఏమిస్తాడు? అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే నువ్వు ఏదైతే అడుగుతావో దాని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. మూడోది కూడా నేను చెప్పేసి ముగించేస్తాను త్వరగా. దేవునికి వారిని వారు ప్రతిష్ఠించుకున్నారంట. నిర్గమకాండం 32వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతాను. నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివారు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకుని. హల్లెలూయా. ఏం చేసుకోమన్నాడండి? మిమ్మల్ని మీరే ఎవరికి ప్రతిష్ఠ చేసుకోవాలి? ఎవరికండి? ఎవరు చెప్తాడు ఈ మాట? లేవీయులు చెప్తున్నాడు. అదంతా చదివితే లేవీయులు చెప్తాడు, మీరు దేవునికి ప్రతిష్ఠ చేసుకోండి. ప్రతిష్ఠ చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే, నేను జీవించినది నీకోసమే. ఎవరి కోసం చెప్తాం? భార్య భర్తతో చెప్తాడు. భార్య భర్తతో చెప్తాడు. ఏమని చెప్తాడు? సౌఖ్యమందును అసౌఖ్యమందును, వ్యాధి అందును, బాధ అందును, కలిమి అందును, సుఖమందును, ఏదా దాని అందు దీని అందు నేను నిన్ను మనలను వేరు పరచు వరకు ఏం చెప్తాం? మరణము మనలను వేరు పరచు వరకు ఏకమై ఉంటామని చెబుతాం. ఎక్కడ? వివాహంలో తెల్ల బట్టలు వేసుకుని పాస్టర్ గారు మైక్ పెట్టి ఇటు మైక్ పెట్టి చెప్తా ఉంటారు. ఇట్లా ఇక పెళ్లి కాని వాళ్ళకి ఎప్పుడు పెళ్ళి అయిందా అనుకుంటారు, పెళ్ళి అయిన వాళ్ళకి ఎందుకు పెళ్ళి అయిందా అనుకుంటారు. అన్న పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఎప్పుడెప్పుడు పెళ్ళి అయిందా అనుకుంటారు. పెళ్ళి అయిన వాళ్ళు ఏమనుకుంటారు? ఎందుకైందో పెళ్ళి అనుకుంటారు. అని ఎప్పుడైతే ప్రమాణాలు చేసిన తర్వాత ఈయన సంవత్సరానికి ఈయనకి ప్రెగ్నెంట్ వచ్చింది కదా, సంవత్సరానికి ప్రెగ్నెంట్ వచ్చి వెళ్ళగానే ఈయన మార్పు చూసుకుంటాడు, ఒక సంత చూసుకుంటాడు అన్నమాట. ఆమె కంటాకి వెళ్ళింది, ఈయనేమో ఆమె వెళ్ళింది కదా, ఈయన ఇంకో సంత చూసుకుంటాడు ఎట్లాగట్లా దగ్గరలో. అంటే ప్రమాణాలు ఏమైపోయింది? ప్రమాణాలు చేశాడు కానీ ఉన్నాడా? లేని మందు కష్టమంది ఉంటాడు. ఒక భార్య అంటే సంపాదించుకున్నాడు నువ్వే పడుతుందా అంటుంది. సంపాదించలేనివాడు నువ్వే పడతావే, నీది కూడా ఒక జీవితమేనా? అసలు ఎంత తేలిక మాట్లాడతారో భర్త కొంతమంది ఆడవాళ్ళు. సంపాదించే మాయానంత మగవాడు, మాయానంత ఇది ఎవడు? అమ్మో, సంపాదించకపోతే ఏమంటారు? నీకెందుకు పెళ్ళి కేవలం ఎవరైనా మాట అమ్మ అలాగే వాకిస్తున్నావా? అప్పుడు ఇట్లా వేడి చేస్తారు, తీసి బయట కడతారు, అలాగే వాకిస్తున్నానంటే చెప్పండి. ఏమైంది? ఆఖరికి కష్టం వచ్చిందని, ఆర్థిక సమస్య వచ్చిందని పక్కన ఏం మాట్లాడతావా? లేకపోతే భార్య దగ్గర లేదని, లేకపోతే భార్య చూడలేదని ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తావా? ఎంత పెద్ద పాపం అది, ఎంత పెద్ద తప్పు. మీ జీవితంలో అలాంటి మార్గం వైపు అడుగు పెట్టకూడదు. హల్లెలూయా. ఎందుకు ఇలా తయారవుతారంటే వారు దేవునికి ప్రతిష్ట చేసుకునే వాళ్ళ వలన. దేవునికి ప్రతిష్ట చేసుకుంటే ఇవన్నీలో నేను చావైతే నాకు లాభమే, చావైతే నాకు లాభమే. ఎవరు మాట? పౌలు ఉన్నాడు, చచ్చిపోతాను అవసరం అయితే దేవుడి కోసం. అట్లా ప్రతిష్ట చేసుకోవాలి మన జీవితంలో. ఏదో చిన్న చిన్నగా వచ్చినాయని మనం దేవుడిని వదిలిసిపెట్టి వెళ్ళిపోవడం, అడిగిన దేవుళ్ళని ఒక్కోసారికి వెళ్తాం. ఈ మధ్య బాగా వేసాం మన వాళ్ళు. ఏడకెళ్ళి నీ బతులు మాత్రం రాయలేదు, నువ్వు ఏడకన్నా వెళ్ళు, ఎంత పెద్ద కొండకైనా వెళ్ళు, ఎంత పెద్ద ఇదికైనా వెళ్ళు. నీ మనసు మారకపోతే, నీ మాట మారకపోతే నీ బతుకు ఇక ఎప్పటికీ ఇక అంతే సంగతి అంటారు. కొంతమంది వేరే కాడికి వెళ్ళి దినకాడికి పోతారు. కొంతమంది ఏమవుతారండి?
దినం కనబడతారు. వాళ్ళు అప్పుడే కొత్తగా వేరే చేసి వెళ్తారు. ఆ పాస్టర్ చెప్తాడు వాళ్ళకి, ఏమని చెప్తాడు? దినం భోజనాలు మీరు తినకూడదా అంటారు. ఆయన రెడీగా ఉంటారు. ఎక్కడుంటారు? రెడీగా గిఫ్ట్లు దగ్గర ఉంటారు. అన్నం తినరు, ప్రార్థనలో కూర్చోరు. ఎక్కడుంటారు? గిఫ్ట్లు దగ్గర ఉంటారు. అయ్యి అమ్మ మరే మా అమ్మాయి రాలేదండి, మా అమ్మాయి కూడా ఒక బాక్స్ ఇవ్వండి. ఏడది నీకు భక్తి? పొగలు ప్రార్థనలో ఆదరణ కొనలో కూర్చోవడం లేదు కానీ ఏడున్నాయి బుద్ధి? బాక్సుల దగ్గర ఉన్నాయి. అది నీ భక్తి. కొంతమంది భక్తి అక్కడ ఉన్నాయి. మన వాళ్ళు ఆలోచించి అమ్మో అవునా నీ పాదగా అట్లా చెప్పారు, నీ పాదగా అట్లా చెప్పారా, మా అయ్యగారు చెప్పలేదే అనుకుంటారు మన వాళ్ళు. ఏదో కొత్తది అనగానే కొత్తది దినం పూజ తినకూడదంట, అది పెద్ద పాపం అంట. దినానికి వెళ్ళకూడదంట, అది పెద్ద పాపం అని చెప్పగానే దానికి ఆకర్షితులు అయ్యి మనం వెళ్ళిపోతూ ఉంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి మీకు ఇక్కడ దేవుడి వాక్యాన్ని బోధిస్తామంటే ఇది పడదు కానీ ఏదో కొత్తది రాగానే దానికి వెళ్ళిపోయిన పరిస్థితి. మీరు దేవుడిని ప్రతిష్ఠించుకుంటే అట్లా వెళ్ళరు. హల్లెలూయా. దేవుడి మందిరాన్ని ప్రతిష్ఠించుకుంటే అట్లా వెళ్ళరు. నీకోసం కట్టబడిన దేవుడి మందిరం ఇది ఇక్కడ. హల్లెలూయా. ఈ మందిరం కట్టినప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ మందిరం లేదు. హల్లెలూయా. ఎంతోమంది భక్తులు సేవకులు ప్రార్థన చేశారు ఇక్కడ. ఎంతోమంది సేవకులు కన్నీరు వీల్చారు ఇక్కడ. నీకోసం కన్నీరు వీల్చి ప్రార్థన చేశారు. సంఘ గదులు ప్రార్థన చేశారు. ఇంకో చర్చికి కారణాలు ఏంటంటే దేవుడి సన్నిధిని వారు ప్రతిష్ఠించుకోలేదని. ప్రార్థన చేయడానికి అవకాశం ఇవ్వకపోతే వేరే చర్చి, ప్రార్థనకి ఏదైనా పాటకు అవకాశం ఇవ్వకపోతే వేరే, సంఘటన నిలబెట్టకపోతే వేరే, ఇక రకరకాలుగా ఉంటాయి. అవన్నీ కలహాలతో కూడినటువంటి మందిరంలో దేవుడు ఉండడు. హల్లెలూయా. అవన్నీ లేని మందిరంలోనే దేవుడు ఉంటాడని మీరు జ్ఞాపకం చేస్తాను. 3 విషయాలు చెప్పాను. నువ్వు కూడా దీవించబడాలి అంటే వాళ్ళలాగా, ఒకటి నువ్వు దేవుడి పక్షమున నిలబడాలి. ఏ పక్షం నిలబడాలి? రెండోది వాక్యాన్ని హృదయంలో స్థిరపరుచుకోవాలి. మూడోది దేవునికి మీరు ప్రతిష్ఠించుకోవాలి. ఇవన్నీ చేశారు కనుకే వారు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. మరి మీరు కూడా దీవించబడి ఆశీర్వదించబడాలి అంటే మీరు దేవుడి పక్షాన ఉండండి, వాక్యాన్ని హృదయంలో సిద్ధపరచుకోండి, దేవుడిని ప్రతిష్ఠించబడి. ఈ మాటలు దేవుడు, ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. మన మధ్యలో అమ్మగారు ఉన్నారు, వీరలక్ష్మి అమ్మగారు. వారు వచ్చి ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన వారు చూడటం చాలా సంతోషం. వారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మనము కానుకలను తీసుకుంటాం. దర్శన భాగాలు కృతజ్ఞత కానుకూర్చి వారు దయతో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. దైవాంగులు తలలో వచ్చినట్లయితే ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ ప్రేమల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలంలో నీ యొక్క అపారమైన కృప చేత మమ్మల్ని అందరూ సజీవ లెక్కలో వచ్చి శ్రమ అయినను, బాధ అయినను, ఇబ్బంది అయినను దేవుని తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచి ఈ రీతిగా నీ సన్నిధిలో నిలబెట్టిన విధానం బట్టి నీకు వందనాలు దేవా. సమయం ఎంతో ప్రశస్తమైనది దేవా. ఈ సమయంలో రాలేని వారి మరొక సమయం దయచేయండి. వచ్చిన బిడ్డలపై నీ కృప తోడుగా ఉంచండి. ఈ దైవజనులు ఎత్తబడిన వాక్యము నాయన మంచి నేలను పడిన విత్తనం అభివృద్ధి పొందిన రీతిగా సంఘంలో బిడ్డలు విని ఉన్నారు. వారి ద్వారా నాయన వారి వాక్యానుసారంగా జీవించగల ఆత్మను దయచేయండి. ఇదిగో నా ప్రభావ 30 గంటలుగా 60 గంటలుగా 100 గంటలుగా ఫలింపచేసి ఆకాశం ప్రజావిస్తారని దేవుడు పొందరించమని మనం చూస్తున్నాం. ఇదిగో రాగలిగిన నా ప్రభావ యవనస్తులను, వృద్ధులను, రుణాలను, బాలికలను ప్రతి వారిని కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. బిడ్డలన్నీ దీవించి ఆస్వాదించండి ఆయన. వారి ఉద్యోగ బాధ్యతలు కొనసాగుతున్న వారిని కూడా మీ చేతికి అప్పగిస్తుండగా వారి వీళ్ళ మార్గాల మీరు తోడుగా ఉండండి. మీ దయగల హస్తం కింద భద్రపరచమని మీకు మనం చేస్తున్నాం ప్రభావ. ఈ స్థలం చుట్టూ మీ కంచె వేసి సంఘంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని కృప తోడుగా ఉంచి బలహీన ఉన్న బిడ్డల మీద బలపరిచి
ఆరోగ్యమును ఆయుష్ను బిడ్డలు దయచేసి మీరు మాకు పొందుకోమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.